అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం ఏం చెబుతుంది అనే అంశం మీద ప్రముఖ కవి డాక్టర్ శంకర గోపాల్ గారి ఉపన్యాసం విందాము. శనివారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్లో అంటే జూలై 13వ తేదీ పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభలో ఆయన పెన్నా పురస్కారం అందుకున్న వశిష్ఠ సోమేపల్లి గారి ఆకురాలిన చప్పుడు కవిత్వం సంపుటిపై ఆయన ఉపన్యసించారు. ఈ సందర్భంగా వారి ఉపన్యాసం సభను ఆకర్షించింది, సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. ఎంతో ఆసక్తిదాయకమైన వారు ఉపన్యాసాన్ని మనం ఈరోజు విందాము. అందరిలో ఒకే ఆకాశం, ఆ ఆకాశాన్ని మనం ఏమంటామంటే సాహిత్యం అంటాం. ఆకాశంపై సాహిత్యం. ఈ ఒక సాహిత్య సభ జరిగిందంటే ఆ రోజు ఒక ఆటో వాడికి 2 టికెట్లు పెరుగుతాయి, ఒక ఆర్టీసీ దగ్గర 4-5 టికెట్లు పెరుగుతాయి, టీ సెంటర్లో 4-5 టీలు పెరుగుతాయి. మీరు మీ స్వంత బైకుల్లో వచ్చుంటే పెట్రోల్ బంకుల్లో కాస్త రీడింగ్ పెరుగుతుంది, కారులో వచ్చినా కూడా రీడింగ్ పెరుగుతుంది. ఇదంతా సాహిత్యం చేసే పని, అంటే తెలియకుండానే సాహిత్యం చేసే పని. సాహిత్యం ఏం చేస్తుందంటే చదివితే మనం పరీక్షలు రాస్తాం, మార్కులు వేస్తారు, ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు. అంటే సాహిత్యం చేసే పని ప్రోగ్రెస్ కార్డుల్లో కనిపించదు, ప్రోగ్రెస్ హార్ట్లో కనిపిస్తుంది. ప్రోగ్రెస్ హార్ట్లో కనిపించాలి. ఈ సాహిత్యానికి సంబంధించి ఇవాళ మనం వశిష్ఠకి ఈ సంవత్సరం ఎందుకు పురస్కారం ఇచ్చాం, ఈ పురస్కారానికి దాదాపు 42-43 కవితా సంపుటాలు వచ్చాయి. వచ్చినప్పుడు వశిష్ఠకే ఈ పురస్కారం ఎందుకు వచ్చింది అని అంటే, మీరు తమాషా ఆయన గెలుచుకున్నాడు కాబట్టి. అంటే కవిత్వంలో గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే కవిత్వం ఏం చేస్తుందో ఇప్పుడు మనం ఇంతమంది మనల్ని కవిత్వం కలిపింది. ఒక సభలో శివారెడ్డి గారు అన్నట్టు 3 ఉంటే సభ, 30 మంది ఉంటే మహాసభ అన్నాడు. ఇవాళ 100 మంది పైగా ఉన్నారు కాబట్టి ఇది మహాసభ అని ప్రకటిస్తూ వశిష్ఠ గురించి 4 మాటలు మనం ఇందాకే మా గురువు గారు ఆకురాలిన చప్పుడు గురించి ఆ తాత్వికతని సాంకేతికతని కాస్త మనకు చెప్పారు. కవితా సంపుటికి ఆ పేరు ఎందుకు పెట్టారు ఏంటంటే, సామాజిక చరిత్రకారుడు ఏం చేస్తా అంటే గణాంకాల కోణంలో మానవ జీవితాన్ని లెక్క కడతాడు. కవి ఏం చేస్తాడంటే సాంస్కృతిక కోణం నుంచి మానవ చరిత్రని రికార్డ్ చేస్తారు. కవిత్వం మనిషిని మృదువుగా పలకరిస్తుంది. అయితే కవిత్వానికి ఉన్నటువంటి పరిమితి చాలా తక్కువ, అయినా దాని శక్తి అపరిమితంగా ఉంటుంది. మనిషిని సౌందర్యీకరిస్తుంది, అణిచివేతకు గురయ్యే మనిషికి ధిక్కార స్వరాన్ని ఇస్తుంది, ఆయుధం అవుతుంది. కాలం కవిత్వాన్ని రచిస్తుంది, కాలం కవులను తయారు చేస్తుంది. అలాగా తయారైనటువంటి కవి వశిష్ఠ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు అబ్బాయి. ఆయన నాణ్యం రాశాడు, కవిత్వం రాశాడు, కథలు రాశాడు. ఆ వారసత్వంలోంచి వాళ్ళ నాన్నను చూస్తూ అక్కడ పెరుగుతూ ఇవాళ వశిష్ఠ ఏం చెప్పాయంటే, నేను ఆకురాలను చప్పుడునేటువంటి పుస్తకాన్ని రాశాను, దాన్ని నా కళ్ళజోడులో చూడండి అనేటువంటి ఒక మాట రాసుకున్నాడు. అయితే నాకు అంటే వశిష్ఠ తన కళ్ళజోడులో చూడమన్నాడు. తన కళ్ళజోడు నేను వేసుకోలేను కాబట్టి, అందులో నా కళ్ళజోడు కూడా లేదు కాబట్టి, నేను పాఠకుడు అనేటువంటి కళలో వశిష్ఠ ఏం రాశాడో చూస్తాను. ఇందుకు ఈ ఆకురాలు అనేటువంటి చప్పుడైనటువంటి పుస్తకాన్ని వశిష్ఠ ఒక గొప్ప పని చేశాడు. ఈ పుస్తకాన్ని వాళ్ళ అమ్మమ్మకి అంకితం ఇచ్చాడు. అంతకు మించిన కవిత్వం లేదు వాస్తవానికి. అక్కడికి ఆ పుస్తకానికి అవార్డు ఇచ్చి వాళ్ళ అమ్మమ్మకి అంకితం వేయడం అనేది. అంటే పురుష స్వామ్య సమాజంలో నాన్నలు ఉన్న దాంట్లో ఈ పుస్తకాన్ని ఏమో వాళ్ళ అమ్మమ్మకి అంకితం ఇచ్చాడు. పురస్కార సభకి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు. ఇంతకుమించి ఏం కావాలి మనకు అంటే, ఆయన చూపు ఎలా ఉందో, అతని ఆలోచన ఎలా ఉందో ఒక 2 సంఘటనలు మనకు చెప్పేస్తాయి అన్నమాట. అందువల్ల ఒక సాహిత్య సభ జరిగినప్పుడు ఆ రోజు మరింత బాగుంటుంది, ఆ రోజు మరింత బాగుపడుతుంది. 4 వేదాలు ఉన్నాయి, 4 వేదాల్లో లేని మాట కూడా చెప్తాను నేను. సాహిత్య సభ జరిపి ఆ సభకు వచ్చిన వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందని 5వ వేదంలో రాశారు. అయితే ఆ 5వ వేదం దొరకదు, ఏ మత గ్రంథంలో కూడా లేదు. అందువల్ల మీ ఆయుష్ కూడా కాస్త ఇవాళ పెరుగుతుందని చెప్తూ, శివారెడ్డి కొడుకు కవిత్వం రాశాడు, కె శివారెడ్డి. శ్రీశ్రీ వాళ్ళ అబ్బాయి కవిత్వం రాయలేదు, పాపినేని శివశంకర్ పిల్లల కవిత్వం రాయలేదు, చిన్నారాయణ రెడ్డి పిల్లల కవిత్వం రాయలేదు, నన్నయ్య సంతానం ఏదో మనకు తెలియదు, ఎర్రన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, దూరం రాబడుతున్నాడు వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడో కూడా తెలియదు మనం. అయితే డాక్టర్ కొడుకు డాక్టర్లు అవుతారా, టీచర్లు అవుతారా, మరి రచయితల పిల్లలు రచనలు చేస్తారా అనే ప్రశ్న వేస్తున్నప్పుడు 100% మంది చేస్తారు.
ఆ చేసిన వాళ్ళల్లో వశిష్ఠ ఒకడు. వాళ్ళ నాన్న కూడా సాహిత్యం లోకి వచ్చినవాడు కాబట్టి ఆ చూపులోంచి వశిష్ఠ ఏం రాశాడు, ఎలా రాశాడు అనేది కొన్ని మాటలు మనం చెప్తాం. సమూహం నుండి వేరుపడడం కాకుండా వేరుపడి పడలేకపోవడమును అసలైన ఒంటరితనం. ఎప్పటికప్పుడు ఆ నిమిషాన్ని ఆరలేకపోవడమే కదా బతుకంటే. ఇక్కడున్న లక్షల కోట్ల ఊపిరితిత్తుల్లాగానే కాసేపు గాలిని అద్దెకి తీసుకుని బతికే వాళ్ళం కదా అందరం అని మొదలుపెట్టి, మనది కాని ఒక పరాయ క్షణాన్ని హత్తుకొని వెదపడము జీవితమే అని తన మొదటి కవిత మొదలుపెట్టాడు. మనది కాని పరాయ క్షణాన్ని హత్తుకొని వెదపడడం కూడా జీవితమే. వశిష్ఠ కవిత్వం ఎలా ఉంటుందంటే, ఆయన తుపాకీ తూటాల శబ్దాన్ని వినిపించగలడు, పలికించగలడు. తేనె ఊటల శబ్దాన్ని కూడా మనకు రుచి చూపించగలడు. ఒకవైపు తుపాకీ తూటాలు అయితే ఒకవైపు తేనె జల్లు లాంటి మాటలు. రెండింటినీ వశిష్ఠ చూడడానికి మీరు చాలా గుమ్మంగా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని కూల్చే వాక్యాలు ఇందులో రాశాడు. కూల్గా ఉన్నప్పుడు కూడా అంటే ధిక్కార స్వరాన్ని, వాసిష్ఠ ప్రభుత్వానికి, ప్రజల ఆలోచనలు నిషేధించే ప్రభుత్వానికి, ఉద్యమాలను ఆపేసేటువంటి ప్రభుత్వానికి, పోరాటాలను పసిగట్టే ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలు జారీ చేసే వాక్యాలు కూడా వశిష్ఠ రాశాడు. ఆయన పాఠకులకు ఏమని అప్పీల్ చేశాడో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇలా కూల్గా కూర్చున్నటువంటి వ్యక్తి ఇలాంటి వాక్యాలు ఎలా రాయగలిగాడు? మీకు టమాట నాకు చేతితో రాశాడు. అదిగా నేను చెప్పేది. అంటే కవిత్వం రాయడానికి ఒక చెయ్యి ఉంటే సరిపోద్దా, హృదయం ఉంటే సరిపోద్దా, మేధస్సు ఉంటే సరిపోద్దా? కవిత్వానికి చాలా నిర్వచనాలు చెప్పారు. స్పాంటేనియస్ ఓవర్ఫ్లో అన్నారు, వాక్యం రసాత్మకం, కావ్యం అన్నారు. అంటే ఒక్కొక్క కవి ఏ కవిత్వం ఎవరు రాసినా సరే చాలా నిర్వచనాలు చెప్తారు. నేను రాసిన ఒక నిర్వచనం చెప్తా. కవిత్వం అంటే ఏమిటి? అభిప్రాయాలు వెల్లడించడం కాదు, రాజకీయాలు కాదు, తాత్విక చింతన కాదు, వైయక్తిక వేదనను వెలగట్టడం కాదు, భాషా ఆడంబరం కాదు, భావ తిమిరే కాదు, సంక్షుభిత హృదయాకాశంలో అరుదుగా పరిగెట్టు గొలిపే మెరుపు తీగ దాని స్పష్ట తర్క ప్రజ్ఞ అవసరం.